Whenever news surfaces about Indians being deported from the United States, a clear trend emerges. Most of them belongs to states like Punjab, Haryana, Gujarat and Uttar Pradesh. Now this thing has led many to question why North Indians dominate illegal migration and they face higher deportation rate while South Indians నమస్కారం జగన్ బ్లాగ్స్ కి పునఃస్వాగతం. ప్రతిసారి అమెరికా నుండి భారతీయులను డిపోర్ట్ చేస్తూ వార్తలు బయటకు వస్తున్నప్పుడు ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తా ఉంది. డిపోర్ట్ అయ్యే వారిలో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి నార్త్ ఇండియానికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ లాంటి దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన వాళ్ళు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తా ఉన్నారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉత్తర భారతీయులు అధిక సంఖ్యలో అక్రమ వలసలు ఎందుకు అటెంప్ట్ చేస్తున్నారు? దక్షిణ భారతీయులు అక్రమ వలసకు వెళ్ళరా, లేక వారు అంత తెలివైన మార్గాలను అనుసరించి డిపోర్ట్ అయ్యే అవకాశాలను తగ్గించుకుంటున్నారా? ఈ రెండు ప్రాంతాల వలస విధానాలలో తేడా ఏముంది అని క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే మనకు ఈ ఉత్తర భారతీయుల అక్రమ వలసలకు కారణాలు చూసుకున్నట్లయితే ఈ ఉత్తర భారతావని రాష్ట్రాల్లో అనేక మంది యువతకు అత్యుత్తమ విద్యా అవకాశాలు, స్కిల్స్, నైపుణ్య శిక్షణలు, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండడము ఒక పెద్ద మైనస్. పంజాబ్, హర్యానా, యూపీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ముఖ్యంగా అల్ప విద్యావంతులు లేదా మధ్యస్థాయి విద్యా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. విదేశీ జీవితాన్ని ఆకర్షణీయంగా వాళ్ళు భావిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టెన్సీలు మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు, అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు దళారులు ఈ ముఠాల పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో డాంకీ రూట్ అంటారు, అంటే ప్రమాదకరమైన అక్రమ వలస మార్గం గురించి చాలా ప్రసిద్ధం. ఇక్కడ ఈ గ్రీన్ కార్డులు కలిగిన బంధువుల యొక్క ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. అమెరికాలో ఇప్పటికే స్థిరపడిన కుటుంబ సభ్యులు తమ బంధువులను ఏదో ఒక మార్గంలో తీసుకొని రావాలా పని కోసం అని భావిస్తూ ఉంటారు. ఈ అమెరికా జీవన ప్రమాణాలపై తమ గ్రామాల్లో గొప్పగా కనిపించాలనేటటువంటి ఒక విపరీతమైన కోరిక కూడా ఈ యువతలో ఉండడం వల్ల వీళ్ళు అధిక రిస్క్ తీసుకుని అక్రమంగా యుఎస్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా కాకపోతే అధిక నిరుద్యోగ సమస్య కూడా. స్థానికంగా ఈ ఉత్తర భారతదేశంలో మంచి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వాళ్ళు ఈ డాంకీ రూట్ ద్వారా వలసలో వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ చట్టపరమైన మార్గాలపై వీళ్ళకు అవగాహన లోపం ఉండడం వల్లనేమో అనేక మంది ఈ ఉత్తర భారతీయులు చట్టబద్ధ మార్గాలను అన్వేషించకుండా శీఘ్రంగా విదేశాలకు వెళ్ళాలని ఈ అక్రమ మార్గాలను ఎంచుకున్నట్లు అనిపిస్తా ఉంది. ఇకపోతే దక్షిణ భారతీయుల గురించి మనము అనాలిసిస్ చేసాము అంటే వీళ్ళు చాలా ప్రణాళికాబద్ధమైన వలస విధానాన్ని అవలంబిస్తున్నారు అని తెలుస్తూ ఉంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో యువత విదేశాలకు వెళ్లే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా విద్య, ఉపాధి, నైపుణ్యాలను మెరుగుపరుచుకొని చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగు, వైద్యము, ఐటీ రంగాల్లో యువత మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అత్యధికంగా స్టూడెంట్ వీసాలు, H1B వీసాలు దక్షిణ భారతీయుల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు లేదా ఉద్యోగ అవకాశాల కోసము F1 అంటే స్టూడెంట్ వీసా, H1B అంటే ఉద్యోగ వీసా వంటి చట్టబద్ధ మార్గాలను అనుసరించే వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తారు. ఈ చట్టబద్ధమైన మార్గాలపై వీళ్ళకు అవగాహన ఉంటుంది. ఇటువంటి వీసా మార్గాల గురించి ఎప్పుడు అవగాహన పెంచుకుంటూ ఉంటారు. కన్సల్టీలను నమ్మకుండా చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఉద్యోగాల్లో స్థిరపడి గ్రీన్ కార్డు పొందడము, అక్రమంగా ఉండకుండా మొదట ఉద్యోగం దొరికేలా చూసుకొని ఆ తర్వాత గ్రీన్ కార్డు దిశగా క్రమ పద్ధతిలో ముందుకెళ్తూ ఉంటారు. సంస్కృతి మరియు కుటుంబ విలువలు దక్షిణ భారతీయులు ఎక్కువగా చట్టబద్ధంగా ఉండే విధంగా కుటుంబాలు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఈ అక్రమ వలస, డిపోర్టేషన్ పై తేలికపాటి లేదా కఠినమైన చర్యలు ఉంటాయన్న భయం కూడా వాళ్లకు ఎక్కువగా ఉంటుంది. ఈ అమెరికా అక్రమ వలసలను నియంత్రించడానికి అనేకమైన కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా ఉత్తర భారతీయులు ఎక్కువగా ఈ డంకీ రూట్ లాంటి ప్రమాదకర మార్గాలను ఎంచుకోవడం వల్ల వారు బహుళ సంఖ్యలో డిపోర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనము 2 సార్లు మనకు యుఎస్ నుంచి ఇప్పుడు అక్రమ వలసదారులు వచ్చినారు. వాళ్ళు చూసినారంటే దక్షిణ భారతీయులు నాకు తెలిసి ఒక 2 or 3% కూడా లేదు.
ఈ దక్షిణ భారతీయులు చట్టపరమైన వీసా మార్గాలను ఎంచుకోవడం వల్ల వలస ప్రయాణము స్మూత్గా జరుగుతూ ఉంది. దాంతో డిపోర్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఏమి అంటే, ఆత్మహత్యల మాదిరిగానే అక్రమ వలసలు కూడా చాలా ప్రమాదకరము. ఉత్తర భారతీయ యువత అక్రమంగా వెళ్లే ప్రయత్నాలు చాలా సార్లు ఈ అవయవ వ్యాపారము, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, శ్రమ దోపిడీ, ఫోర్స్డ్ లేబర్ లాంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి. ఈ పరిస్థితిని ఆత్మహత్య మహాపాపం అన్నట్లే భావించాలి. వలసలు తప్పక చేయాల్సిన అవసరం ఉంటే చట్టబద్ధమైన మార్గాలు ఎంచుకోవాలి, కానీ అక్రమ మార్గాల్లో వెళ్లే వారిని కుటుంబాలు, సమాజము ఎప్పుడూ కూడా ప్రోత్సహించకూడదు. ఇకపోతే ఉమ్మడి మార్గము, అన్ని ప్రాంతాల యువత చట్టబద్ధంగా వలస వెళ్ళడం నేర్చుకోవాలి. ఈ తేడా దక్షిణ భారతీయులు తెలివైన వారు. ఉత్తర భారతీయులు తప్పులు చేసేవారని చెప్పడం కాదు, ముఖ్యంగా ఉత్తర భారత యువత కూడా విద్య, నైపుణ్యము, చట్టబద్ధ మార్గాలపై దృష్టి పెట్టాలి. వలసల కోసము అక్రమ మార్గాలను ఎంచుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డునకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబాలు, సమాజము, యూత్ను సరైన మార్గంలో ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకా చివరగా మన లక్ష్యం విదేశాల్లో స్థిరపడడమే అయితే సురక్షితంగా, చట్టబద్ధంగా, గౌరవంగా వెళ్ళాలి. అక్రమ మార్గాలు ఎప్పటికీ కూడా ప్రమాదమే. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. థ్యాంక్ యూ.